అందరికీ నమస్కారం. నిన్న కవిత చేసిన హార్ట్స్ కామెంట్స్ మీద దాని మీద రెస్పాండ్ అవ్వడానికి మనతో బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగరం ప్రశాంత్ అన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, కేసీఆర్ గారి కాళేశ్వరం కేసు సిబిఐకి ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు. దానికి కేసీఆర్ గారు భయపడతారా? అన్న, ఓడల బరువు ఎప్పుడు సముద్రం భయపడదు. కేసీఆర్ గారి మీద కేసు పెడితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జనాలు పబ్లిక్ కూడా ఎవరు ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇక్కడ సిబిఐ అంటేనే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది భారతదేశంలో. కాబట్టి కేసీఆర్ గారి మీద ఈగ వాడినా కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం కానీ భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా ఎవరు ఉపేక్షించారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ మరి వాళ్ళ కూతురు కవిత చూసుకున్నట్లయితే పక్కన ఉన్న హరీష్ రావు గారు కానీ సంతోష్ రావు గారు కానీ వాళ్ళ వల్లనే పార్టీ చెడిపోతుంది, మా నాన్నగారి మీదకి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వస్తుంది అని చెప్పి మాట్లాడు. దాని గురించి మీరేమంటారు? అన్న, ఇక్కడ పార్టీ అధికారంలో లేదు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారిని ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూస్తున్నారో ఇప్పుడు మనం కలిసికట్టుగా కవితక్క గారు మేము ఒకటే మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం కలిసికట్టుగా కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తప్పుడు కేసులు పెట్టినప్పుడు మనం ఒక యూనిటీ లాగా ఉండి మనం కేసీఆర్ గారికి అండగా ఉండాలి అని మేము కొడతా ఉన్నాం. ఇప్పుడు ఈ పార్టీ కష్టకాలంలో మన ఒక పార్టీ అంతా ఒక కుటుంబం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కేసీఆర్ గారికి అండగా ఉండాలి తప్ప ఇక్కడ మీరు మాట్లాడే మాటలు ఇక్కడ రేపు సమాజానికి కానీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ మీరు ఏం చెప్పదలుచుకుంటారో మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కవితక్క గారు, ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద మనం ఈ కావాలన్నా అందరం కలిసి గట్టిగా రేపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇక్కడి నుంచి తరిమి కొట్టే రోజులు మనం అటాక్ చేయాలి తప్ప మనం ఒక ఇంటర్నల్గా ఒక యుద్ధం లాంటిది మాత్రం చేసుకోవద్దని మేము కవితక్క రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆమె కూడా అదే అంటుంది కదన్న. ఇప్పుడు మా నాన్నగారి మీదకి సిబిఐ కేసు రావడానికి కారణమే కేవలం హరీష్ రావు గారు సంతోష్ రావు గారు అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు పార్టీలు ఉండబట్టే సిబిఐ కేసు ఎంక్వైరీ దాకా పోతుంది, లేకపోతే ఇప్పుడు వాళ్ళ పేర్లే తీయకపోతున్నా అని అంటుంది. దాన్ని మీరు ఎట్లా అనుకున్నారు? మేము అనుకునేది ఏంటంటే పార్టీ ఫైనల్గా కవితక్క విషయాల మీద పార్టీ స్పందిస్తుంది. కానీ మేము ఒకటే కవితక్క గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అక్క, మనం ఒక పార్టీ మీకు కేసీఆర్ గారు తండ్రి కావచ్చు, మాకు కేసీఆర్ గారు అనేది ఒక దైవం, ఒక బిగ్ బాస్ లేక మేము కేసీఆర్ గారిని చూస్తాం. కాబట్టి ఇప్పటికైనా మనం కలిసికట్టుగా మీ జాగృతి కానివ్వండి, మా బీఆర్ఎస్ పార్టీ కానీ కలిసికట్టుగా మనం కాంగ్రెస్ను బీజేపీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో లేకుండా చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆంధ్రలో అయినట్టు షర్మిల అయినట్టు ఇక్కడ కవిత అవ్వబోతుందా? మరి దాని మేము కామెంట్ చేయలేము బ్రదర్, దాని మీద మేము చేయలేము. మరి ఇప్పుడు ఈ కవితక్క మీద పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందా, లేకపోతే ఎట్లా ఏం చేస్తుంది పార్టీ ముందుకు ఏం నడుస్తుంది? అన్న, మేము ఏమంటా ఉన్నామంటే అల్టిమేట్గా మాకు కేసీఆర్ గారి మాట ఏదైతే ఉందో మేము అది పార్టీ కార్యకర్తలుగా పార్టీ సభ్యులుగా మేము కేసీఆర్ గారితోనే ఉంటాం. కేసీఆర్ గారు ఏది చెప్తే మేము దానికి సిద్ధంగా ఉండి కట్టుబడి ఉంటామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు హరీష్ రావు గారు ఉండి 650 పేజీలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నా కానీ కవితకు ఆ మాత్రం తెలియకుండా తప్పు చేసిండు హరీష్ రావే, అందుకే సెకండ్ టర్మ్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి తప్పించారని చెప్పి మాట్లాడింది కదా. దాని గురించి మీరేమంటారు? కవితక్క మాటలు కూడా మాకు బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కాళేశ్వరం కోసం కష్టపడ్డాడు. కాబట్టి అతడు ఇట్లా కవితక్క గారు ఏదో ఒక మనసులో ఏదో పెట్టుకొని ఈ పార్టీ ఇంటర్నల్ విషయాలు మొత్తం అతను మాట్లాడుకోవాలి తప్ప బయట మీడియా ముఖంగా కానీ మన పార్టీకి దెబ్బతీసే మాట్లాడొద్దని మేము కవితక్క గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.